ప్రభువా కృపలను నీ మరువగలనా ఆదరించావు అగాపె ప్రేమతో ఆదుకున్నావు నీ జాలి మనసుతో నీ జాలి మనసుతో నీ మేలులు వివరింపతరమా ప్రభువా నీ కృపలను నే మరువగలనా శోధనలే నన్ను వెన్నంటి ఉన్నా బహుశ్రమలతో నేను సతమతమవుతున్నా శోధనలే నన్ను వెన్నంటి ఉన్నా బహుశ్రమలతో నేను సతమతమవుతున్నా నన్ను ధైర్యపరచి నడిపించినావే నా హృదయ వేదన తొలగించినావే నన్ను ధైర్యపరచి నడిపించినావే నా హృదయ వేదన తొలగించినావే ఆదరించావు అగాపె ప్రేమతో ఆదుకున్నావు నీ జాలి మనసుతో నీ జాలి మనసుతో నీ మేలులు వివరింపతరమా ప్రభువా నీ కృపలను మరువగలనా ఊహించలేని కార్యాలు ఎన్నో లెక్కించలేని పర్యాయములలో ఊహించలేని కార్యాలు ఎన్నో లెక్కించలేని పర్యాయములలో నా జీవితంలో జరిగించినావే నీ కృపతో నిత్యము దీవించినావే నా జీవితంలో జరిగించినావే నీ కృపతో నిత్యము దీవించినావే ఆదరించావు అగాపె ప్రేమతో ఆదుకున్నావు నీ జాలి మీ ఫోన్లో మ్యూట్లోకి వెళ్ళినాయమ్మా నా జీవితంలో నీ ప్రేమకు సాటి లేలే మీలలో నీ కరుణకు బదులు ఏముంది ధరలో నీ ప్రేమకు సాటి లేదే మీలలో నీ కరుణకు బదులు ఏముంది ధరలో ఆదరించావు అగాపె ప్రేమతో ఆదుకున్నావు నీ జాలి మనసుతో నీ జాలి మనసుతో నీ మేలులు వివరింపతరమా ప్రభువా నీ కృపలను నే మరువగలనా వందనాలంటి వందనాలమ్మా దేవునికి స్తోత్రం చక్కని పాట పాడారు అగాప ప్రేమను తలపోసుకుంటూ దేవుడు చేసిన లెక్కలేని మేళ్ళు ఆయన ఆదరించిన ఆదరణ
ఆయన ఆదుకునే విషయాలు, లెక్కలేనన్ని సార్లు దేవుడు చేసిన మేళ్ళు, ఆయన కృపలు, వీటన్నిటిని గురించి మధుర గానం చేసిన మీకు వందనాలు వరలక్ష్మి గారు. మీతో కూడా పాడింది ఎవరు నాన్న అమ్మాయి? ఆంటీ మా పాప ఆంటీ. కూతురా? అవునంటీ, మా కుమార్తె. బాబు ఒక్కడే అనుకున్నాం, అగస్టిన్ ఒకటే అనుకున్నాం. లేదు, షకినా వాయిస్ ఆంటీ. పాప ఫస్ట్, షకీనా. తర్వాత బాబు. ఓ, ఇద్దరు రక్షణలో ఉన్నారండి, రక్షింపబడ్డారండి. వెరీ గుడ్. చౌదరి వారి భర్త గారు కూడా అగస్టిన్ గారు, ఇద్దరు కూడా దేవుని సేవలో ఉన్నారు. పాచిగుంటలోని బ్రదర్న్ అసెంబ్లీలో సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ సోదరి చెప్పినట్టుగా కుమార్తె ముందు, తర్వాత బాబు అయితే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ఇంతవరకు బాగానే రాస్తాడని సోదరి చెప్తా ఉన్నారు. మనం కూడా ప్రార్థన చేస్తున్నాము. సంపూర్ణ సేవలో బిడ్డలు ఉన్నారు. మరి వారు అక్కడ చేస్తున్న సేవను బట్టి దేవునికి స్తోత్రాలు. వారి కొరకు మనం ప్రార్థన జ్ఞాపకం ఉంచుకుందాము. సోదరి ఫస్ట్ టైము కొన్ని రోజులుగా మనకు పరిచయం అయ్యారు. పరిచయం అయినప్పటి నుంచి ప్రతిరోజు కూడా మన జూమ్ సేవలో పాల్గొంటూనే ఉన్నారు. ప్రతిరోజు కూడా ఆమెను గురించిన క్లుప్త పరిచయం చేస్తున్నాను. సోదరి వనజ, తర్వాత మోహన్ రెడ్డి గారు వీరిని పరిచయం చేశారు. అందుకే దేవునికి స్తోత్రములు. సోదరిని ఎలాగో ప్రభుని నమ్ముకున్నారో, దేవుడు వారికి చేసిన మేలు, దేవుడి సేవలో ఎలాగో వారిని పిలిచి వాడుకుంటున్నాడో, వారికి చేసిన ప్రతి మేలును, మహోపకారాన్ని, అనుభవ సాక్ష్యాన్ని చెప్పడానికి సోదరి ఒప్పుకున్నారు. కనుక సోదరి సాక్ష్యాన్ని మనం విందాము. అందరూ ఫోన్లు మ్యూట్లో పెట్టుకొని ఏ ఆటంకం లేకుండా ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని, సాక్ష్యాన్ని మనం విందాం. సోదరికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాము. మనందరి తరఫున మరొకసారి సోదరికి వందనాలు చెప్తున్నాం. వందనాలు సిస్టర్. వందనాలు ఆంటీ. వందనాలు. జూమ్ లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, సోదరులకు యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంటీకి, అదేవిధంగా వనిజాకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు ఇలాంటి జూమ్ కుటుంబం ఉందని తెలియదు. ఒకరోజు మేము అంటే ఈ నెల 17వ తేదీ 10th క్లాస్ ఎగ్జామ్ కోసమని బాబు రాస్తాడని మేము మోహన్ రెడ్డి అన్నను, వనజక్కని మా ఇంటికి ప్రార్థన చేయుటకై పిలిచాము. అప్పుడు అక్కగారు ఇలా చెప్పారు, ఇట్లా మన ఆంటీ గారు, కేజీ ఆంటీ గారు ఒక గ్రూప్ ఉంది, అందులో జాయిన్ చేయిస్తారు, మళ్ళీ ఇంకా ఆంటీతో మీరు మాట్లాడి పరిచయం చేసుకోండి అని అక్క నన్ను గుర్తించి నన్ను కూడా మీలో ఒక్కటిగా చేర్చినందుకు అక్కకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఆంటీకి మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ సమయంలో నాకు సాక్ష్యాన్ని చూసినట్లయితే దేవుని కృపను బట్టి చిన్న ప్రార్థన చేసుకొని నాకు సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. మీరు గొప్ప దేవుడవు, ఆకాశ మహాకాశములు పట్టజాలని మా దేవుడవు ప్రభువా. మీరు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతి గానముల చేత పొగడబడుచున్న దేవుడవు ప్రభువా. మొదటిసారి నేను ఇలా పరిస్థితులతో చేరి నీ యందు ఆనందించుటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఏ ఊరి వారము, ఎవరికి చెందిన వారము, నీ నామం పేరిట మేము చేరి ఇలాగూ మా సాక్ష్య జీవితాలను పంచుకుంటకు, మీ వాక్యాలు వినుటకు, పాటల ద్వారా నేను స్తుతించుటకు మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, ఎన్నిక లేని నాకు, నా ప్రియ ప్రభువా, ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 నా పేరు వరలక్ష్మి. మాది చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పాచిగుంట అనే ఒక చిన్న గ్రామం. అంటే మాది తమిళనాడుకు దగ్గరలో ఉందన్నమాట. కొంచెం ఒక 30 కిలోమీటర్ అంతా
డిస్టెన్స్ లో ఉంటది. చిత్తూరు జిల్లా లాస్ట్ లో ఉంటుంది మ్యాప్ లో. మా గ్రామం అందులో కూడా లాస్ట్ లో ఉంటుంది అనమాట, బార్డర్ లో ఉంటాం. కాబట్టి కొంచెం నా లాంగ్వేజ్ తమిళ్ మిక్సింగ్ లో ఉంటుంది. అక్క ఎవరు నన్ను క్షమించాలని అడుగుతున్నాను. ఎందుకంటే మా లాంగ్వేజ్ అలా ఉంటుంది, కొంచెం ప్యూర్ తెలుగు లాగా ఉండదు, అందుకని. మేము అంటే మా అత్తకు మా తాత వాళ్ళ తరం నుంచి చూసినట్లయితే మా అత్తకు ఇప్పుడు 75 సంవత్సరాలు కావస్తుందేమో. అలాంటప్పుడు ఆమె వివాహ సమయంలో తమిళనాడు నుంచి ఒకరు తెలిసిన ఎవరో మామూలుగా పరిచయస్తులు ఒక బైబిల్ తెచ్చి మా ఇంటిలో మా తాతగారికి ఇచ్చి, మీ కుమార్తెను మేము మా కొడుకుకి వివాహం చేసుకుంటామని ఒక బైబిల్ ఒక పెద్ద బైబిలే ఇచ్చి మా అత్తను వివాహం చేసుకున్నారంట. అప్పటి నుంచి ఇంకా దేవుని గురించి అంతగా తెలియదు వాళ్ళకి, అజ్ఞానం, చదువు లేదు కాబట్టి అలా కొనసాగుతూ ఉన్నారు. మా నాన్నకు అమ్మకు వివాహమైనది, ఆ టైంలో వివాహం జరిగి ఉండదు. అప్పుడు ఇంకా క్రిస్టియన్ వివాహమే. ఇంకా కొంచెం సిఎస్ఐ వాళ్ళు ఇక్కడ తమిళనాడు నుంచి సిఎస్ఐ వాళ్ళు టచ్ ఉన్నారు కాబట్టి అలా క్రిస్టియన్ వివాహమే జరిగినదంట. అలాంటప్పుడు మేము మా అమ్మకి 3 ఆడపిల్లలము. నాకు అక్క ఉన్నారు, చెల్లి ఉన్నది. మేము జన్మించిన తర్వాత ఇంకా సిఎస్ఐ వాళ్ళు మా గ్రామంలో అలా వచ్చి సేవ చేయటము, మధ్యలో వీధులలో వాక్యం సువార్త చెప్పటము ఇలా జరుగుతున్నప్పుడు మేము కూడా ఇంకా ఎదుగుతున్నాము. మేము 3 అక్క చెల్లెలం కాబట్టి మా అమ్మ నాన్న పొలం పనులు చేసుకుంటూ ఇంకా అలా కొనసాగుతున్నప్పుడు, నామకార్థ క్రైస్తవులుగా కొనసాగుతున్నప్పుడు మేము చిన్ననాటి నుంచే మందిరానికి వెళ్ళటం, మందిర పరిచర్య చేయటం. ఒక చిన్న పాస్టర్ వచ్చే కాళ్ళకు మేము ఉదయమే స్నానం చేసి ముగ్గురం వెళ్ళి క్లీన్ చేసి, అంతకు ముందే శనివారం అయితే మేము పేడ తీసుకువెళ్ళి అక్కడ అలికేసి క్లీన్ చేసి పెట్టేవాళ్ళం అనమాట. ఆదివారం ఉదయానికంతా వెళ్ళి క్లీన్ చేసి ఇంకా ఏమో కింద వేసుకునే పట్టాలు వేసి అలా సిద్ధపడే వాళ్ళం. ఆదివారం అయితే మేము ముగ్గురు స్నానం చేసుకొని నీట్గా ఉన్న బట్టలను సర్దుకొని నీట్గా అలా పెరిగామన్నమాట దేవునిలోనే. కానీ ఇలా ఎదుగుతూ ఉన్నప్పుడు మా నాన్న ఒక చిన్న రేడియో ఇంట్లో ఉన్నిందనమాట, కొన్నారనమాట. అప్పుడు సాయంత్రము ఆర్ఆర్కే మూర్తి అంకుల్ గారు వాక్యం చెప్తుంటే అది 7 గంటలకు మేము ముగ్గురు బయట వీధిలో ఒక చిన్న లైట్ వేసుకొని అరుగు పైన కూర్చొని వాక్యం వినేవాళ్ళము. అలా వింటూ ఉండగా ఒకసారి ఒక వాక్యం నాకు మనసులో తోచినదనమాట. చూడండి, నిర్గమకాండము ఒక మాట చదువుకొని నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. నిర్గమకాండము 32వ అధ్యాయంలో నిర్గమకాండము 32వ అధ్యాయము 30వ వాక్యము. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వారిని నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నానెను. ఇది మోషే దేవునితో పలుకుపోయే మాట అన్నమాట, పలుకుచున్నటువంటి మాట. ఒకవేళ వీరు పాపము ప్రభువా నీవు కొట్టివేయలేకపోతే ఇదిగో నన్ను ఆ జీవ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచివేయి అని మోషే ప్రభుతో చెప్తున్న మాట నాకు మనసులో పడినది. అంటే మనం దేవుని వాక్యం వింటున్నాము,
కొనసాగుతున్నామో, మన కుటుంబమే దేవునిలో కొనసాగుతున్నది. ఇలా ఉంటుండగా పాపం అంటే పాపం చేసిన వారు రక్షణ పొందితే జీవ గ్రంథంలో లిఖించబడతారు. ఒకవేళ పాపం మరలా చేస్తే తుడిచివేస్తే ఆస్కారం కూడా ఉంది కదా అని ఇక్కడ కొంచెము ఆలోచించాల్సి వచ్చినదనమాట. ఇలా ఉంటున్నగా ఒకసారి అంటే నేను వివాహం ఆడిన ఆండ్రూ గారు వచ్చి నాకు మేనమామ అవుతారనమాట. మాది ఒకే గ్రామమే. అతను ఐటీఐ చదువుతున్న దినాలలో మన చిత్తూరులో దేవదానం అంకుల్ గారు సువార్త చెప్పగా వారు వచ్చి మా గ్రామానికి సువార్త చెప్తున్నారు. అంటే అప్పటికి అతను ఐటీఐ చదువుతున్నారనమాట. అతను కూడా సిఎస్ఐ చర్చికి వస్తున్నప్పుడే. అలా ఉన్నప్పుడు దేవుని వాక్యాలను వారు ఇంకా విస్తరించి ఇలా చెప్తుంది అంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా క్రమంగా బోధిస్తున్నప్పుడు అప్పుడు ఈ మాటలు వింటుండగా ఏదో ఒక లోపం ఉంది కదా, అంటే దేవునిలో మనం ఉన్నాము కానీ స్థిరంగా ఉన్నామా అన్నటువంటి ఒక డౌట్ అన్నమాట. అలాంటప్పుడు వీరు అంటే అంకుల్ వాళ్ళు వచ్చి వాక్యం చెప్పడం ఇలా చేస్తున్న దినాలలో నాకు ఈ మాటను బట్టి రక్షణ తీర్మానం అన్నది ఒకటి ఉన్నది. మనం రోమియోలకు రాసిన పత్రికలో చూసినట్లయితే హృదయంలో మనం హృదయపూర్వకంగా దేవుని ఎరగాలని ఉంది కదా, ఆ మాటను బట్టి నేను దేవుని యొద్ద అంకుల్ యొద్ద నా పాపాలను ఒప్పుకొని అలా దేవునిలో కొనసాగడం జరిగినది. 2001లో చిత్తూరు జిల్లాలో సేంబాబు అంకుల్ గారి యొద్ద బాప్తిస్మం పొందాను. అలా పొంది దేవునిలో కొనసాగుతున్నప్పుడు మా అక్కకు వివాహం జరిగినది. అంటే బెంగళూరులో సిఎస్ఐ వారి మందిరంలో జరిపారనమాట. అప్పటికి మాకు ఇంకా దేవుని గురించిన వివరాలు పూర్తిగా తెలియటం లేదు. సరే, సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ లోనే వివాహం జరిగినది. తర్వాత ఇంకా 2003లో మా వివాహం జరిగినది. మన శ్యాంబాబు అంకుల్ గారు వాక్యం అందించారు. వరప్రసాద్ రెడ్డి అంకుల్ గారు రిజిస్ట్రార్ గా వచ్చారనమాట. అలా 2003లో మాకు వివాహం జరిగినది ఆండ్రూ గారితో. ఇలా మేము విశ్వాసంలో కొనసాగామన్నమాట. కొనసాగుతూ ఉండగా ఎన్నో అడ్డంకులు విశ్వాసుల జీవితంలో. అంటే వివాహము మాది ఒక చిన్న గ్రామము, వాక్యానుసారంగా వివాహం జరగాలి అంటే ఆభరణాలు లేకుండా, తాళి లేకుండా, పూలు లేకుండా ఆ చిన్న వయస్సులో ఆ వివాహం చేసుకున్నటకు దేవుని బట్టి నేను సిద్ధపడ్డానన్నమాట. ఎందుకో ఒక డౌట్, అసలు ఇది వివాహమేనా అని ఎంతో మంది ఎన్నో మాట్లాడుకున్నా గాని దేవుని కోసం ఆ చిన్న గ్రామంలో వాక్యాన్ని బట్టి దేవుని బట్టి మేము ఆ వివాహాన్ని చేసుకున్నాం అన్నమాట. అందరి సమక్షంలో. ఒక చిన్న గ్రామం కాబట్టి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. ఎందుకంటే తాళి లేకుండా అది ఒక వివాహమా అని గేలి చేసేవారు ఉన్నారు. అయినా కానీ దేవుని కోసం ఈ నిందలు మనము భరించాలని మేము సిద్ధపడ్డాం అన్నమాట. ఇలా ఉంటుండగా పాచిగుంటలోనే సంఘం 2001లోనే ప్రారంభమైనది. అంటే ఆండ్రూ గారి వివాహం కాకముందే దేవునిలో నడిపింపబడి రక్షణ పొంది సంఘ పెద్దగా కొనసాగుతున్నారన్నమాట. అలాంటి సమయంలో ఒక సంఘ పెద్దతో నా వివాహం జరపబడింది అన్నమాట. అలా 2001లో మన బ్రదరన్ సాక్ష్యం మా చిన్న గ్రామంలో ప్రారంభమైనది. ఇప్పటికీ మేము కొనసాగిస్తూ ఉన్నామన్నమాట. మాకు 2 పిల్లలు. పెద్ద పాప షకీనా జాయిస్ రక్షింపబడి సంఘంలో కొనసాగుతున్నది. బిఎస్సి 3rd ఇయర్ చదువుతున్నది అనమాట. అగస్టిన్ ఆండ్రూ ఇప్పుడు 10th క్లాస్ అన్నమాట, ఎగ్జామ్స్ రాస్తున్నాడు. అగస్టిన్ కూడా రక్షింపబడి ఇప్పుడు నూతనంగానే రక్షింపబడ్డాడనమాట. 2024లో 7వ నెల 15వ తేదీ బాప్తిస్మం పొందాడు మన వెంకటేష్ అన్న వారి దగ్గర. ఇలా పిల్లలు కొనసాగుతున్నారనమాట విశ్వాసంలో. ఇలా మేము ఇలా కొనసాగుతూ ఉండగా ఒకసారి మా నాన్నకు
శరీరం బాగలేక మేము వేలూరు సిఎంసిలో ఉన్నప్పుడు అక్కడ ఒక బ్రదర్ కేరళ నుంచి మేము వాళ్ళు ఒక చోట ఉన్నాము. అంటే మన బ్రదర్ని సహవాసం కలిగినటువంటి ఒక మందిరంలో రూములు ఉన్నాయి. అక్కడ ఉన్నప్పుడు మమ్మల్ని చూసి వాళ్ళు నవ్వేవారు. కేరళ బ్రదర్స్, జోషి అని ఒక బ్రదరు, వాళ్ళ భార్య, ఇంకా వాళ్ళకి ప్రాబ్లం. వాళ్ళు సిఎంసి హాస్పిటల్కి వచ్చారు, మేము వెళ్ళాము. అలా మేము మా నాన్నను హాస్పిటల్కి తోడుకొని వెళ్ళడము, మళ్ళీ ఆ రూమ్కి రావడం, ఇలా ఉన్నప్పుడు వాళ్ళు మాకు పరిచయం అయ్యారు. ఆ పరిచయంలో వాళ్ళు ఏం చెప్పారంటే, ఇలా చిత్తూరులో మేము ఎక్కడైనా మన బ్రదరన్ సహవాసము ప్రారంభించాలని ఉన్నామని మాతో వారు చెప్పగా, పాకాల ప్రాంతంలో, ఇక్కడ చిత్తూరు జిల్లా నుంచి పాకాల ఒక జంక్షన్ అన్నమాట, రైల్వే జంక్షన్ ఉంది అక్కడ. అక్కడైతే బాగుంటుంది అని 2006లోనే మేము పాచిగుంట సంఘం తరపున అక్కడ ప్రారంభించామన్నమాట. ప్రారంభించినటువంటి పరిచర్య ఇప్పటికీ అక్కడ కొనసాగుతా ఉంది. అక్కడ పక్కనున్న వేరే బ్రదర్ దగ్గర, అంటే మన బ్రదర్ సహవాసానికి చెందిన ఒక బ్రదర్ కి అక్కడ పాకాల సంఘాన్ని అక్కడ చాలా సేవ చేశాం. తిరిగి తిరిగి అందరినీ, మనుషులను విశ్వాసులను పట్టి ఒక సంఘం ఏర్పడినది. ఒక బ్రదర్ కి మేము దానిని అప్పగించాము, అక్కడ దగ్గర ఉన్నారు కాబట్టి. తరువాత మేము ఇలా కొనసాగుతూ ఉన్నప్పుడు ఇంకా పిల్లల చదువులు వచ్చినవి, మేము టౌన్కి రావడం వచ్చినది. చిత్తూరు జిల్లాలో ఉంటూ, అంటే మా గ్రామం ఒక కుగ్రామం కాబట్టి బస్సు సౌకర్యం లేదు. పిల్లలు చదివి ఇంటికి రావాలంటే సౌకర్యం లేదు. దినాలు మంచివి కాదు అనుకొని మేము చిత్తూరులో నివాసం ఉండవలసి వచ్చినది. అలాంటప్పుడు పిల్లల చదువులు వచ్చినది. మా పాప 10th కరోనా పాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా కరోనా పాస్. అలాంటి సమయంలో ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఫస్ట్ పబ్లిక్ రాయాలి. అదే ఇంకా ఫస్ట్ మా ఇంటిలో పబ్లిక్ రాయటం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ వెళ్తుండగా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చినదనమాట. ఒక సెంటర్ పడినది. ఆ సెంటర్ లో 4 వీళ్ళ క్లాసులో పడితే ఆశ్చర్యంగా మా పాప పాస్ అయినది. దేవుడు గొప్ప కార్యం చేశాడు. 3 ఫెయిల్ అయ్యారనమాట. ఇలా దేవుడు సేవలో మేము వాడబడుతూ ఉండగా అలా పాస్ అయ్యి బిడ్డ తరువాత డిగ్రీలో జాయిన్ చేయించామన్నమాట. ఇలా దేవుడు మా పట్ల వివాహం విషయంలో, ఇలా పిల్లల భవిష్యత్తు విషయంలో, మా అక్క వివాహం విషయంలో, ఇంతలో ఇంకో కార్యం ఉంది. మా చెల్లికి వయస్సు పెరుగుతున్న దినాలలో చెల్లికి వివాహం చేయాలి. మేము 3 అక్క చెల్లెలం కాబట్టి మా వారే దాన్ని బాధ్యత తీసుకోవాలి. ఇలాంటి సమయంలో ప్రార్థిస్తూ ప్రార్థన పూర్వకంగా మేము కనిపెడుతుండగా మాకేమి ఆశ అంటే బ్రదరన్ సహవాసంలోనే వివాహం చేయాలి చెల్లికి అని ఒక ఆశ. అలాంటప్పుడు తిరుపతిలో రవి మనోహర్ అంకులు, మణిమాల ఆంటీ గారు మాకు తెలుసు కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి, మా సంఘంలో ఒక బ్రదర్ ఉన్నారు, మీకు తెలిసిన సిస్టర్ ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పగా మాకు సంతోషమైనది. అయ్యో మన చెల్లె ఉంది కదా, ఇంకా ఎందుకు ఆలస్యం అని. ఆ బ్రదర్ అయితే ఇక్కడ సహవాసం, అంటే ఇక్కడ మన మందిరమే కానీ వాళ్ళ గ్రామం వచ్చి కందుకూరు, ప్రకాశం జిల్లా. వారు వివాహం అయిన తరువాత అక్కడికి వెళ్ళిపోతారు అని వారు చెప్పారనమాట. అయినా మా చెల్లి సిద్ధపడింది. వాక్యానుసారమైన వివాహమే మేము ఎలా చేసుకున్నామో అలాంటి వివాహమే మా గ్రామంలోనే మేము చేసి ప్రస్తుతానికి ప్రకాశం జిల్లా కందుకూరులో ఎఫ్ఎఫ్రా అన్న వారి సంఘంలో ఉన్నారనమాట. ఇప్పుడు వాళ్ళకి కూడా 2 పిల్లలు. అది మా యొక్క వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యల్లో మేము ప్రార్థనా పూర్వకంగా దేవుడు మాకు సహాయం చేశాడు. ఇలా ఉంటుండగా మా పిల్లలు పెద్దవారు అవుతున్నారు. ఇంకా సేవలో మేము కొనసాగుతున్నాము. అంటే మా వారు సేవకులు కారు కానీ సంఘ పెద్దగా సంఘంలో బాధ్యత కలిగి నడిపిస్తున్నారనమాట. సేవ చేయటం, తనుకుంటూ ఒక చిన్న పని చేసుకుంటూ, తను ఏపీఎస్ ఆర్టీసీలో ఒక చిన్న పని, మెకానిక్ పని చేసుకుంటూ, సొంతంగా పౌలు సొంత పని చేసుకుంటూ దేవుని పనిని ఎలా కొనసాగించాడో అదే ప్రకారం మా కుటుంబం కూడా
తనకంటూ జీవనానికి ఒక పని కావాల్సి ఉంటుంది కదా, అలా మేము సేవలోనూ పాల్గొంటున్నాము, పరిచర్యలో మరి మా పని చేసుకుంటూ అలా సాగిపోతున్నాం అన్నమాట. ఇలాంటి సమయంలో మరి ఒక ఆలోచన వచ్చినది. ఇక్కడ తమిళనాడు బార్డర్లో ఉంది కదా, ఒక తెలుగు సంఘం స్టార్ట్ చేయాలని ఒక ప్రార్థన చేసాం మేము భారంతో. అలాంటప్పుడు ఇక్కడ పక్కన బలిజగండ్రిగా అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో దేవుని సాక్ష్యం అక్కడ కూడా ప్రారంభించాం, సేవ చేసాం. ఉదయమే మేము 4 గంటలకు లేచి సిద్ధపడి భోజనాలు సిద్ధం చేసుకొని ఉదయమే 8-9 కంతా మేము సేవలో ఉండేవారం. ఉదయమే నేను 3 గంటలకి లేచి ఆహారం సేవకులకి అక్కడికి వెళ్ళే వారికి సిద్ధపరిచి నేను పంపించేదాన్ని అన్నమాట. పంపించిన తర్వాత మేము ప్రార్థనలో కొనసాగేవారం. ప్రభువా రక్షించండి. అక్కడ ఆ స్థలంలో ఒక సాక్ష్యం ప్రారంభించాలి, వాక్యానుసారమైనటువంటి సంఘం ప్రారంభించాలని భారంతో పనిచేసాం అన్నమాట. అక్కడ కూడా మన మందిరము, మన ఆరాధన సాక్ష్యం ప్రారంభించి కొనసాగుతున్నది. అక్కడ మా సంఘం నుంచి ఒక బ్రదర్ని అప్పగించి అక్కడ ఇప్పటికీ కొనసాగుతుంది అన్నమాట మన సాక్ష్యము. ఇలా ఉంటూ ఉండగా సేవలో మళ్ళీ కొనసాగుతూ ఉండగా మరి ఒక ఆశ వచ్చినది. మనం గంగాధర్నెల్లూరు మండలము ఒక చిన్న గ్రామంలో ఉన్నాము. మన మండలంలో మన బ్రదరన్ సహవాసం లేదు కదా అనుకొని ప్రార్థించగా ఒక సిస్టర్ తో దేవుడు, అంటే ఆ సిస్టర్ మా సంఘానికి వచ్చిన నాయుడు, వాళ్ళు జ్యోతి అని ఒక అక్కకు జగనన్న ఒక కాలనీ ఇవ్వగా ఆమె ఇదిగో ఆ స్థలంలో మనం ఆరాధన స్టార్ట్ చేద్దాము, మన సాక్ష్యం ప్రారంభించి ఇక్కడ సేవ చేద్దామని ఆ సిస్టర్ తో దేవుడు పలుకగా ప్రార్థనా పూర్వకంగా మేము దాంట్లో పూనుకొని ప్రస్తుతానికి 1 సంవత్సరం 3 నెలలు అయినదన్నమాట ఆరాధన స్టార్ట్ చేసి అక్కడ. ఇలా సేవలో మేము కొనసాగుతుండగా దేవుడు మాకు ఎప్పుడు తోడై వస్తూ ఉన్నాడు. మా శ్రమలో, మా బాధలో, మా కష్టంలో, అంటే మన పరిచర్యలో కొనసాగుతుండగా ప్రార్థనా పూర్వకంగా కొనసాగుతున్న దినాలలో ప్రభు మాకు చాలా చక్కగా సహాయం చేస్తూ వస్తున్నాడు అన్నమాట. ఇలా ఉంటున్న దినాలలో, పిల్లలు ఎదుగుతున్న దినాలలో మా గ్రామం నుంచి, మా సంఘం నుంచి కపిల్ బ్రదర్ అని ఉద్యోగ రీత్యా కుప్పానికి వెళ్ళడం, అక్కడ వారి ఉన్న స్థలంలో మరి ఒక సంఘం స్టార్ట్ చేయాలని పెద్దలు చిత్తూరులో ఎజ్రా సార్ గారు ప్రార్థన ఎజ్రా సార్ గారికి ఒక ప్రేరేపణ కలిగి మా వారితో ఆండ్రూ ఇప్పుడు కపిల్ అక్కడికి వెళ్ళాడు కదా, చూడ ఆ ప్రదేశం ఎలా ఉంది, ఒక కొత్త ప్రదేశమా, మన సంఘం ఉందా లేదా చూడు, అక్కడ మన సాక్ష్యం ప్రారంభిద్దామని చెప్పగా బైబిల్ స్టడీ స్టార్ట్ చేసి ప్రారంభిస్తున్న దినాలలో ఇప్పుడే దగ్గర 6 నెలలు మాత్రమే అవుతున్నది. ప్రకాశం జిల్లా నుంచి మన తిమోతి అన్న వారి, అంటే గాయకులు తిమోతి అన్న వారి అన్న అశోక్ అన్న మరి ఇక్కడికి రావడం, కుప్పానికి ఆరాధన అక్కడ ప్రారంభించడం, మన సాక్ష్యం అక్కడ కూడా అంటే చిన్న పనులుగా ప్రారంభిస్తూ సేవ చేస్తూ మన పెద్ద మందిరం కాకపోయినా సాక్ష్యం ప్రారంభిస్తూ దేవుని కృపలో ఇలా కొనసాగుతూ ఉన్నామన్నమాట. దేవుడు మమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేదని మనం చూస్తున్నాము. ఇలా దేవుని సేవలో మేము కొనసాగుతూ ఉన్నాము ఇప్పటికీ. అంటే వారపు కూడికలలో కానీ ఎక్కడైనా తప్పిపోకుండా దేవునిలో మేము ఇలా కొనసాగుటకు దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ చిన్న సాక్ష్యాన్ని పంచుకున్నటకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆంటీకి అలాగే వనిజాక్క గారికి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను. వాక్యం చెప్తాను నాన్న. చెప్తానండి. మత్తయి సువార్త 'దేవుని వాక్యం చదువుకొని ధ్యానించుకుందాము. మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో చిన్న మాట చదువుకొని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వాక్యము.
అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండే సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానించుకుందాము. కృపా సత్య సంపూర్ణైన మా ప్రియ ప్రభువా, ఇదిగో మొదటిసారి నేను జూమ్లో ఇలాగ కలుసుకొని నా దేవా, నా తండ్రి, నా సాక్ష్యం పంచుకుంటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దీనురాలినైన నన్ను ప్రభువా, నా తండ్రి మీరు బలపరిచి వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీ లేఖనాన్ని మేము చదువుకొని ఉండగా మీ మాటలు మీరు మాకు అందించమని నా దేవా, మీరు మాత్రమే మాకు బోధించి మాకు సహాయపడగల దేవుడు అని ప్రార్థిస్తూ ఉన్నాం. గొప్ప దేవా, కనికర సంపన్నుడా, ఇదిగో నా తండ్రి మీ మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని మీ కుమారుడు మా రక్షకుడు ప్రభువైన క్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మనము చదవబడిన లేఖనంలో చూసినట్లయితే జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా అని చూస్తున్నాం. అంటే ఒక తల్లి తన ఇద్దరు కుమారులతో వస్తున్నదన్నమాట అని మనం చూస్తున్నాం. ఈ దినాలలో మనం కూడా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన పిల్లలతో మనం వెళ్ళడం ఎంతైనా మంచిదని మనం చూస్తున్నాం. పిల్లలు అల్లరి చేస్తారని, పిల్లలు వాక్యం చెప్పటానికి అడ్డుపడుతున్నారని కాకుండా దేవుని సన్నిధికి మనము పిల్లలతో వెళ్ళి అక్కడ వారితో అక్కడ ఆమె వెళ్ళి నమస్కారం చేసినది. అంటే మన తోటి విశ్వాసులతో పలకరించుకుంటూ వందనాలు పెట్టుకుంటూ సహవాసంలో మనము కొనసాగాలని చూస్తున్నాము. అప్పుడు వెళ్ళిన ఆమె, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగను. ఆమెను ప్రభు చూసి, నీవే ఇలా నమస్కారం చేయుచున్నావు కదా, ఏమి కోరుచున్నావని ప్రభు అడిగినప్పుడు అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండా సెలవిమ్మని ఆయనతో అనెను అని చూస్తున్నాం. ఆమె కోరిక ఆ రాజ్యంలో పిల్లలు ఉండాలని, ఆ రాజ్యానికి వెళ్ళినప్పుడు పిల్లలు ప్రభు సన్నిధిలో ఉండాలని ఆమె కోరుకున్నది. హృదయపూర్వకంగా ఆమె అడుగుచున్నది, ప్రభువునే డైరెక్ట్ గా అడుగుతున్నది అన్నమాట. అందుకు ప్రభు ఏం సమాధానం ఇచ్చాడంటే, అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని ప్రభు చెప్పాడనమాట. అంటే నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడిగినప్పుడు వారు త్రాగగలమనిది. అంటే ఆ పిల్లలు ఎంత భక్తిలో పెరిగారని మనం చూస్తున్నాం. అంటే ఆ గిన్నెలో ఏమున్నదో ఒకసారి మనం చూసుకున్నట్లయితే చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయంలో మార్కు సువార్త 14వ అధ్యాయము 65వ వాక్యం చదువుతాను. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి అని చూస్తున్నాం. ప్రభు ప్రార్థిస్తుండగా ఒక చోటకి వెళ్ళి ప్రభు ప్రార్థిస్తూ, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు అని ప్రభు ప్రార్థిస్తాడనమాట. ఆ గిన్నెలో ఏమున్నదంటే ఒక శ్రమ ఉన్నది, చాలా ఉమ్మి వేసటం అంటే ముఖం ముసుగు వేయటం, ప్రభువుని గుద్దుచు అంటే దేవుని ఉమ్మిలోనే స్వస్థత జరిగినది. ప్రభు సిలోయము కోనేటిలో ఒక పుట్టు గ్రుడ్డి వాణిని స్వస్థపరచుటకు ఉమ్మి వేయగా అతని కన్నులు తెరవబడినది. అలాంటి ఆ ప్రభు పైన లోకస్తులు అన్యాయంగా ఉమ్మి వేశారు. ముఖానికి
ముసుగు వేశారు. బందిపోటు దొంగను పట్టినట్లు అరచేతితో కొట్టారు, గుద్దుచు. ముసుగు వేశారంటే మనం ఇప్పుడు చూసినట్లయితే ఎంత ఘోరమైన పాపం, మర్డర్ చేస్తే ముసుగు వేస్తారో అలాంటి మరణం ఆ గిన్నెలో ఉంది. ప్రభు యొక్క ఆ గిన్నెను మనం చూస్తున్నాము. ప్రభువా, ఇక్కడే మనం చూడగలము. 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయంలో 36వ వాక్యంలో, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని ప్రభు ప్రార్థిస్తున్నట్లు చూస్తున్నాం. అంటే ఆ గిన్నెలో ఎంతో శ్రమలు ఉన్నది, పిడిగుద్దులున్నది, ఉమ్మివేయటం ఉన్నది. ఆ పరిశుద్ధ ప్రభు మన కోసం ఇన్ని గాయాలు పరచబోయే ఆ గిన్నెలో, ఆ పాత్రలో ఇన్ని శ్రమలు ఉన్నది. అది వారు గుర్తించారేమో. ఆ పిల్లలు, ఆ జెబెదయి కుమారుల తల్లి వచ్చినది కానీ, మనవి చేసినది కానీ, ఆ పిల్లలు దాన్ని గుర్తించారు. అయ్యో, ఆ గిన్నెలోనిది మేము త్రాగగలమనిది. అది ఎలాంటి గిన్నె? అది శ్రమల గిన్నె. అది ఉమ్మి వేసుకోవటము, అది ఖడ్గముతో నరకటము, ఇలా ఆ గిన్నెను కూడా వారు పొందుటకు సిద్ధమయ్యారు అని మనం చూస్తున్నాము. ఆ కుమారులను ఆ తల్లి ఎలా పెంచినదో మనం చూడగలము. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 2వ వాక్యంలో చూసినట్లయితే, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యోహాను సహోదరుడు. అక్కడ జెబెదయి కుమారులు ఎవరంటే యాకోబు, యోహాను. ప్రభు ప్రార్థించుటకు, ప్రభుతో కూడా పరిచర్యలో ఎక్కువగా వాడబడిన వారు వీళ్ళిద్దరూ. ఆ యాకోబుని ఖడ్గం అంటే అదే కాలం ముందు యాకోబుని ఖడ్గంతో చంపించారు. అదే కాలం అంటే శ్రమ కాలం. ప్రభుని సిలువలో చంపిన తరువాత శ్రమ, సంఘం విస్తరిస్తున్న దినాలలో, శ్రమ దినాలలో యాకోబుని ఖడ్గంతో చంపించారు. తన కుమారుని యొక్క కోరిక, తన తల్లి యొక్క కోరిక, వాళ్ళు ఏం చెప్పారు? ఆ గిన్నెలో మేము త్రాగగలమన్నారు. ఇదిగో యాకోబు దేవుని గురించి, యేసు నామమును బోధింపకూడదని వారు యాకోబును ఖడ్గంతో చంపారని మనం చూస్తున్నాము. యోహానును చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో చూద్దాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 9వ వాక్యం, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. అంటే ఇక్కడ చూసినట్లయితే యేసును బట్టి కలుగు శ్రమ అంటే వారు యేసును బట్టి శ్రమ అనుభవించుటకు వారు సిద్ధపడ్డారు. అన్నను చంపారు కదా అని యోహాను వెనుతిరగలేదు. మిషనరీలుగా వారి ఉన్న చోటు నుంచి బయలుదేరి సేవ చేస్తూ, నిందలు అవమానాలు భరిస్తూ, శ్రమ పొందుతూ, ఈ యోహానును కాలుచున్న నూనెలో వేస్తే కూడా చనిపోలేదని ఒక పద్మాసు ద్వీపంలో పడవేసినట్టు మనం చూడగలము. ఈ యోహాను పత్రిక రాస్తూ ఏం చెప్తాడంటే చూద్దాం ఒక వాక్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యంలో, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేమి వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఎంత ధైర్యం కావాలండి దేవుని వాక్యం చెప్పటానికి కదా. అన్యుల మధ్య జీవవాక్యాన్ని ఆది నుంచి మేము ఏమి విన్నామో, ఏమి కళ్ళారా చూసాము, ఏమి తాకాము, దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచి వచ్చిన తరువాత వారి తాకి చూశారు కదా. ఆ మాటలను వివరించి వారు బోధిస్తుండగా దేవుని యొక్క సేవలో ఆ జెబెదయి కుమారుల ఆ ఆశను వారు తీర్చారన్నమాట.
ఆ తల్లి యొక్క కోరికను వారు తీర్చారు. పిల్లలు దేవుని సన్నిధిలో మన తల్లులుగా మన పిల్లలను కూడా మనం ఇలా దేవుని చేతిలో మనం పెట్టాలని మనం చూస్తున్నాము. ఈ యోహాను, ఈ యాకోబు దేవుని కోసం హతసాక్షులయ్యారని మనం దేవుని లేఖనాలలో చూడగలం. ఇలా ప్రభు సన్నిధిలో మనం కూడా ఎదుగుతుండగా మనం కుటుంబాలుగా మన పిల్లలను శ్రమ ఉన్నదని వెనుతిరిగి వెళ్లకుండా, ఈ లోకంలో మనకు శ్రమలు ఎక్కువే వస్తాది, కానీ నిందలు అవమానాలు భరిస్తూ దేవుని బట్టి మనం ఇలా కొనసాగిపోవాలని మనం చూస్తున్నాం. యాకోబును చంపారు, యోహానును నూనెలో వేశారు. ఆ తల్లి కోరిక తీరినది. చివరగా మనం చూసినట్లయితే సిలువ యొద్ద కూడా యోహానుకు మన ప్రభువు తల్లిని అప్పగించాడనమాట. మన ప్రభు యొక్క తల్లిని చూసుకునే భాగ్యం యోహానుకు దొరికినది. తన తల్లి కోరికను వారు తీర్చారు. ఆ తల్లి కోరిక, ఆ పరలోక రాజ్యంలో నా పిల్లలు ఉండాలి, ఆ పరలోక రాజ్యం చేరాలి అంటే ఇన్ని శ్రమ అయినా అనుభవించక తప్పదు అని ఆమె గుర్తించినది. ఆ పిల్లలు కూడా గుర్తించారు, ప్రభువా మేము ఆ గిన్నెలోనిది త్రాగగలం అంటున్నారు. ఆ పిల్లలు గుర్తించారనమాట. ఆ వయసులో, అంటే ఇంచుమించు ప్రభు వయసే వారికి కూడా ఉండవచ్చు. తన తండ్రి యొద్ద వారు పనులు చేసుకుంటూ విడిచి వచ్చారనమాట. అలాంటి దినాలలో ప్రభు వారిని ఎంతగా బలపరిచాడు. ఆ గిన్నెలోనిది త్రాగుటకు, నిందలు అవమానాలు భరించుటకు, అన్నను కత్తితో తల నరికినా కానీ యోహాను ఎలా వాడబడ్డాడో మనం చూడగలం. తల్లి కోరికను తీర్చిన పిల్లలుగా మనం చూస్తున్నాం. ఈ దినాలలో మనం కూడా మన ప్రభు మన కోసమే సిలువలో మరణించి లేచి ఉండగా, ఆ తండ్రి యొక్క పనిలో మనం ఉంటుండగా, నిందల అవమానాలు భరిస్తూ ఆ పరలోక రాజ్యం చేరేంత వరకు నమ్మకంగా ఆయన సన్నిధిలో కొనసాగాలని చూస్తున్నాం. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించునుగాక. నాకు అవకాశం ఇచ్చిన ఆంటీకి ప్రేమపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆంటీ వందనాలమ్మా. వందనాలు ఆంటీ. దేవునికి స్తోత్రం. కొత్త సాక్ష్యాన్ని, కొత్త వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే సోదరికి కూడా మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు తనను రక్షించిన విధానము, అలాగే దేవుడు వారి